ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ందరినీ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృప మనలందరినీ కూడా వెంబడిస్తూ ఉంది. మనపై ఆయన తన కృపను పొడిగిస్తూ ఉన్నారు, తన ప్రేమను పొడిగిస్తూ ఉన్నారు. అందుకే మానక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎంతగా ఆయనను బాధించినా, ఎంతగా ఆయన గాయములు రేపుతూ ఉన్నా, ఎంతగా ఆయనకు దూరం అయిపోతూ ఆయనను పట్టించుకొనకుండా నేను, నా కుటుంబము, నా శరీరం అన్నట్లుగా మన కోసమే బ్రతుకుతూ ఉన్నా కూడా దేవుడు తన ప్రేమను ఇంకా వెల్లడిపరుస్తూనే ఉన్నారు. మనపై అనేక అవకాశాలు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయాన దేవుడిస్తున్న అవకాశాలను పోగొట్టుకోకుండా, తండ్రి ఇంతగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, నేను కూడా నిన్ను సమస్తం కంటే ఎక్కువగా ప్రేమించాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా అని హృదయపూర్వకంగా దేవునికి మనం సమర్పించుకుంటూ ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనలో పోరాడదాం, దాని నెరవేర్పును పొందుకుందాం. మరి ముఖ్యంగా ఏదైనా సమస్య శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన ధూపం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు ఆయన మీ కొరకు పంపిస్తున్నాడు. ప్రార్థన ద్వారా వాటన్నిటిని కూడా స్వతంత్రించుకోనండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి మన ఆత్మీయ కుటుంబం అంతటి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం, దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం అంటే ఏంటి? లోకాన్ని గూర్చి, దేవుని గూర్చి పూర్తిగా తెలుసుకున్న ఆసాపు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా లోకంలో అనేకమైన విషయాలు మనం కోరుకుంటాం, అనేక వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, చదువు, ఉద్యోగాలు, ఈ విధంగా అనేకమైనవి కోరుకుంటాం, వాటి కొరకు ప్రయాసపడతాం, పొందుకుంటాం. అయితే లోకంలో సమస్తము ఉన్నప్పటికీ కూడా ఈ లోకానుసారంగా చూస్తే వారికి ఏ లోటు లేదు, అన్నీ కలిగి ఉన్నారు. వారు చాలా భాగ్యవంతులు, వారెంతో అదృష్టవంతులు, వారెంతో సంతోషంగా ఉంటారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ వారి హృదయ లోతుల్లో చూస్తే వారి అంతరంగంలో ఇవేవి కూడా వారి అంతరంగాన్ని నింపలేవు, ఏవి కూడా వారిని సంతోషపరచలేవు, వారికి శాంతినివ్వలేవు. వారి యొక్క ఆత్మ ఇంకేదో శాశ్వతమైన దానికోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టాల్సిందే. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున మనకు దూరం అయిపోతాయి, కాలక్రమేణా అన్నీ మాయమైపోతాయి. అయితే ఈ లోకంలో ఒక మనిషిని నింపేది, ఒక మనిషికి సంపూర్ణ శాంతి సమాధానాలు ఇచ్చేది, ఈ లోకంలోనివన్నీ కలిగి ఉన్న ఏదో లోటు హృదయంలో మిగిలిపోయిన ఆ లోటును తీర్చేది దేవుడు మాత్రమే. అన్నీ కలిగి ఉండి దేవుడు లేకపోతే అన్నీ కూడా సున్నా. అయితే దేవుడు వారి హృదయంలో ఉంటే వారి లోటు తీరిపోతుంది. ఇక ఏదో కావాలి అనే ఆరాటం ఉండదు. ఇక ఏదో నేను కోల్పోతున్నాను, ఇంకా ఏదో నాకు కావాల్సి ఉంది అని వారి హృదయం ఇక చెప్పదు. ఎందుకంటే దేవునితో వారి హృదయం నింపబడుతుంది. ఆయనే నిజమైన నిధి. ఆయన్ను పొందితే మనకు అవసరమైన ప్రతిదాన్ని కూడా పొందుకున్నట్లే. ఆయనే మన యొక్క స్వాస్థ్యము, ఆయనే మన యొక్క ఆనందము, ఆయనే మన యొక్క ఆశ, మన సమస్తమన్నీ కూడా ఆయనే. ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆసపు భక్తుడు అందుకే అంటున్నాడు, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని. నిజమే, జీవిత ఆత్మీయ ప్రయాణంలో ఈ లోక విషయాలు, వెండి బంగారాలు,
ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా లాభకరంగా కనిపిస్తాయి. అలా అనిపిస్తూ ఉండగా ప్రారంభించిన ఈ ఆత్మీయ జీవిత ప్రయాణం ప్రారంభించి వెండి బంగారాలేంటో, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏంటో, శాశ్వతమైనదేదో అశాశ్వతమైనదేదో అర్థం చేసుకొని క్రీస్తును సంపాదించుకుంట కంటే లాభకరమైనది ఏదీ లేదు అనే స్థితికి రావాలి. ఒక క్రైస్తవుడు లాభకరమైనవన్నీ సమస్తమును పెంటగా ఎంచే స్థితిలోనికి మారిపోవాలి. లాభము అనే స్థితిలో ప్రారంభమై ఇదంతా కూడా పెంట అనే స్థితికి ప్రయాణించాలి. నా నీతి, నా పుణ్యకార్యాలు, దానాలు, ధర్మాలు అనే స్థితిలో ప్రారంభమై నా నీతి అంతా కూడా మురికి పేలికలయ్యా అనే స్థితిలోనికి రావాలి. స్వనీతి నుండి, ధర్మశాస్త్రపు నీతి నుండి ప్రారంభమై క్రీస్తే నా నీతి అనేంత వరకు కూడా ప్రయాణించాలి. ఇదే అసలైన ఆత్మీయ జీవితం. ఈ స్థితిలోనికి వచ్చిన వారు మాత్రమే క్రైస్తవులు. ఈ స్థితిలోనికి వచ్చిన వారే దేవుని బిడ్డలు. ఆయన ఇటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. పౌలు భక్తుడు కూడా తనకేవేవి లాభకరంలో ఉన్నవో అవన్నీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఈ లోకాన్ని సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. నీవు నాకుండగా ఇక నాకు ఈ లోకంలో ఏది కావాలి, నాకు ఏది అవసరం లేదు అనే స్థితిలోనికి వచ్చినట్లయితే నిజంగా దేవుడు మనతో ఉంటాడు. ఈ లోకంలో నడిపిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో కూడా నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఇక మనం ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, తండ్రి ఈ లోటు ఉంది, తండ్రి ఆ లోటు ఉందని మనం అడగక్కర్లేదు. మనకు అక్కరగా ఉన్నవేవో అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే మనం పూర్తిగా ఆయన తెలుసుకుంటాం. ఈ అశాశ్వతమైన జీవితం గురించి మనకు తెలిసిపోతుంది. ఈ అశాశ్వతమైన లోకం గురించి మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ లోకాన్ని ఆశించం, శరీరాన్ని ఆశించం. లోకంలో ఉన్న వాటిని ప్రేమించడానికి మనకి ఇష్టం ఉండదు. ఎంత డబ్బున్నా అది పెంటగానే కనబడుతుంది. ఎన్ని ఆస్తులున్నా అవన్నీ పెంటగానే కనబడుతూ ఉంటాయి. ఎంత ఉద్యోగం ఉన్నా అది పెంటగానే కనబడుతుంది. ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా ఆ వ్యాపారం తనది కానట్లుగానే ఉంటుంది. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్లుగా. అంటే వీరి ప్రేమ కంటే నిజమైన ప్రేమ నేను కనుగొన్నాను. అది శాశ్వతమైన ప్రేమ అనే స్థితిలోనికి వస్తాం. అటువంటి స్థితిని ప్రభు మనలోని కోరుకుంటున్నాడు. ఆనాడు ఆశపడినట్లుగా మనం కూడా తండ్రి ఈ లోకంలో నీవుండి చాలయ్యా, నీవు నాకుండగా ఏది అక్కర్లేదయ్యా అని పూర్తిగా దేవునికి సబ్మిట్ అయిపోదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి ఈ విధంగా నేను స్తుతించే తరుణాన్ని మరొకసారి మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము కూడా స్థితిలోనికి రావాలని మీరు కోరుకుంటున్నారయ్యా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా అవన్నీ కూడా మాకు పెంటగానే అనిపించాలి. వాటన్నిటిని నీ కొరకు నష్టపరుచుకునే వారంగా ఉండాలి తండ్రి. అటువంటి స్థితిలోనికి మమ్మల్ని తీసుకురండి తండ్రి. నైనా ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది అయితే ఈ ఉద్యోగమే శాశ్వతము, ఈ వ్యాపారమే శాశ్వతము, నా కుటుంబమే నాకు ముఖ్యము, నా బిడ్డలే నాకు ముఖ్యము, భార్య ముఖ్యము, భర్తే ముఖ్యము, నేను సంపాదించుకున్నవి ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి అనుకుంటూ ఉన్నారేమో వారందరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను నాయనా.
ఇవన్నీ మమ్మల్ని విడిచిపెట్టిపోయేవే ఏదో ఒక సమయంలో, కానీ చివరికంటూ మిగిలేది మీరు మాత్రమేనయ్యా. నీ ప్రేమ మాత్రమేనయ్యా, నీ కృప మాత్రమేనయ్యా. కాబట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా తండ్రి, నేను ఎన్ని కలిగి ఉన్నా నీవు లేకపోతే అదంతా సున్నా తండ్రి. నీవు లేకపోతే నా జీవితమే లేదయ్యా, నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు జీవించడానికి, వారి జీవితాలు నీ కొరకు సమర్పించుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. నీవు ఉంటే అన్నీ ఉన్నట్లే తండ్రి, నీవు లేకపోతే ఏదీ లేనట్లే, నీవు ఉంటే అన్నీ ఉన్నట్లే అనే గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలు శోధనలో ఉండి ప్రార్థన అవసరం కోరుతున్నారు. వారందరినీ కూడా పేరు పేరు చెప్పి నీ చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను విడిపించి ప్రతి జీవితంలో ఉన్న ప్రతి అక్కర్ను తీర్చి ఉన్నత స్థితిలో నిలవబెట్టమని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారు చేసే ప్రతి ప్రయత్నములో మీరు సహాయకుడిగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా బాధపడద్దు. దేవుని కలిగి ఉన్నారందరిని బట్టి సంతోషించండి. నా దేవుడు నాకుండగా ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడనన్న వారందరూ కూడా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.